ఒక బిడ్డని కని అమ్మా నాన్న అయితేనే కుటుంబం పట్ల సీరియస్నెస్ వస్తుంది. మీరు కూడా సరదాగా ఎటైనా వెళ్ళిరండి. పెద్దమ్మా, ఈరోజు నిజంగా గుడ్డే. వీళ్ళందరికీ ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చేస్తున్నావు. అలాగే నాకు కూడా. ఎరా కొంప తీసి నువ్వు కూడా. పెద్దనా రామ మీరు పెద్దమ్మ దగ్గర నన్ను ఇరికించేలా ఉన్నారు కదా. అంటే కాలేజీలో అందరితో పాటు కలిసి టూర్కి వెళ్దాం అనుకుంటున్నాను. దానికి పర్మిషన్ అడుగుదాం అనుకుంటున్నాను అంతే. అంతే కదా, సీక్రెట్ గా ఏం కథలు నడిపిస్తున్నావు అని భయపడ్డాను. చిన్న పిల్లోనక్క, ఐఎమ్ వెరీ ఇన్నోసెంట్ యు నో. వీణు, నీ స్టోరీలన్నీ పెద్దమ్మకి చెప్పమంటావా? బ్రదర్, కాంప్రమైజ్. అమ్మగారు, మీరు నన్ను క్షమించి కోడలిగా అంగీకరించినట్టేనా? ఇంకా డౌట్ ఏంటి గంగా? అందుకే కదా మీ ఇద్దరిని హనీమూన్కి పంపిస్తుంది. అమ్మకి మనవణ్ణి ఎత్తుకోవాలని సరదాగా ఉన్నట్టుంది. అంతే కదమ్మా? చాలే ఊరుకోవే. మీరెక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేసుకోండి. వీరు, ఆ ఏర్పాట్లు త్వరగా చూడు. సరే అత్తయ్య. రేయ్, త్వరగా ఏర్పాట్లు చేసుకోండి. శకుంతల, బయలుదేరదామా? ఎక్కడికి? మనిద్దరం అలా సరదాగా బయటికి వెళ్ళి చాలా రోజులవుతుంది. ముందు గుడికెళ్ళి పూజ చేసుకుని అట్నుంచటే రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసొద్దాం. సడన్ గా భార్య మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది ఎందుకో? నీలో కూడా సడన్ గా మార్పు వచ్చింది కదా, అందుకని. అంటే నువ్వు గంగని కోడలిగా అంగీకరించావు. రుద్ర, గంగ ఇద్దరూ సంతోషంగా ఉండాలని హనీమూన్ కూడా పంపించాలనుకుంటున్నావు. ఎంతకంటే సంతోషకరమైన విషయం ఇంకేముంటుంది? ఆ గంగ ఈ సమాజం దృష్టిలో మాత్రమే నాకు కోడలిగా ఉంటుంది. నా మనసులో తనకెప్పటికీ ఆ స్థానం దక్కదు. ఏమంటున్నావు శకుంతల? అదే నిజం. నేనేం వాళ్ళ సంతోషం కోసం హనీమూన్కి పంపడం లేదు. వాళ్ళిద్దరినీ బాక్సింగ్ నుంచి దూరం చేయడానికే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. బాక్సింగ్కి దూరం చేయాలనా? అవును. పిల్లలు, బాధ్యతలు అంటూ సంసారంలో పడితే గాని రుద్రకున్న బాక్సింగ్ పిచ్చి పోదు. లేదంటే తను గంగని బాక్సింగ్ వైపు మళ్లించడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. దానివల్ల ఇంట్లో సమస్యలు వస్తూనే ఉంటాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అంతకు మించి ఇంకేమీ లేదు. మీరు ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. రుద్ర, గంగ దగ్గరవ్వడం మంచి విషయమే, కానీ వాళ్ళని బాక్సింగ్కి దూరం చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను శకుంతల నిర్ణయానికి సపోర్ట్ చేయాలా వద్దా? ఏమీ అర్థం కావడం లేదు. గంగా, రుద్ర ఇద్దరిని హనీమూన్కి పంపించాలనుకుంటున్నాను. మీరు నన్ను క్షమించి కోడలిగా అంగీకరించినట్టేనా? అందుకే కదా మీ ఇద్దరిని హనీమూన్కి పంపిస్తుంది. అమ్మకి మనవణ్ణి ఎత్తుకోవాలని సరదాగా ఉన్నట్టుంది. నన్ను సార్ని హనీమూన్కి పంపిస్తున్నారంటే అత్తయ్య గారు నన్ను కోడలిగా అంగీకరించినట్టే. ఇక రుద్ర సార్ కూడా నా ప్రేమను అర్థం చేసుకుంటే చాలు. నాకింకా ఏమీ అక్కర్లేదు. హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదు సార్. నువ్వు లగేజ్ ప్యాక్ చేయకుండా ఏం చేస్తున్నావు? అంటే సార్, ఏంటి
నీకు నాతో హనీమూన్కి రావడం ఇష్టం లేదా? ఇష్టమే సార్, చాలా ఇష్టం. అది సరే గాని హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటో చెప్పు. నాకు ఫేవరెటింగ్ ప్లేస్ ఏముంటుంది సార్? చిన్నప్పుడు ఎప్పుడో ఒక్కసారి అమ్మ నాన్నలతో కలిసి తిరుపతికి వెళ్ళాను, అంతే. మళ్ళీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు సార్. పోనీ సినిమాలో అయినా చూసుంటావు కదా, అదైనా చెప్పు. సినిమాలో లాగా మంచు కొండలు పర్వతాలు ఉంటే చాలా బాగుంటుంది సార్. అలా మంచు కురుస్తుంటే చలిలో మెచ్చగా ఇలా కౌగులించుకుంటే వెచ్చగా హాయిగా ఉంటుంది కదా. గంగా, గంగా, ఇవిగో పేపర్స్. సార్, పేపర్స్ ఏంటి సార్? హనీమూనింగ్కి ఎక్కడికి వెళ్ళాలో సెలెక్టింగ్ చేసుకోవాలా? నాకేం తెలుసు సార్, నేను ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. చిన్నప్పుడు అప్పుడెప్పుడో. స్టాప్ 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 స్టాప్. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్దామని అడగడానికి రాలేదు. మరి ఏంటి సార్ ఈ పేపర్సు? ఇవి బాక్సింగ్ అడ్మిషన్ పేపర్స్ అని చెప్తే గంగా సంతకం చేయదు. పెద్దమ్మ పర్మిషన్ కావాలంటుంది. చెప్పకుండా ఏదో ఒకటి మేనేజ్ చేసి సంతకం చేయించాలి. నీకు పాస్పోర్ట్ లేదన్నావు కదా, మనం అదర్ కంట్రీస్కి వెళ్ళాలంటే పాస్పోర్ట్, వీసా అవన్నీ అవసరం. అందుకే నువ్వు సంతకం చేస్తే అవన్నీ ప్రాసెస్ చేసి పెడతాను. అలాగే సార్. నీకు అబద్ధం చెప్పాను, సారీ గంగా. నిన్ను బెస్ట్ బాక్సర్ని చేయడమే నా లక్ష్యం. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. సడన్ గా శకుంతల ఆంటీకి ఏమైనా పిచ్చి పట్టిందా? అసలు వాళ్ళని హనీమూన్కి ఎందుకు పంపించాలనుకుంటుంది? ఎవరికి తెలుసు? ఆల్ ఆఫ్ ఎ సడన్ హడావిడిగా డిసైడ్ చేసింది. పైగా నన్నే టికెట్స్ కూడా బుక్ చేయమని చెప్పింది. ఇంతలా ఆలోచించడం అనవసరం బ్రో. అత్తయ్య గారు ఆ గంగని కోడలుగా యాక్సెప్ట్ చేసేసినట్టే. మనం ఇంకా గంగని గెంటేయాలని లేనిపోని ప్లాన్లు వేసి వేస్ట్ ఇదంతా.